సావిత్రిబాయి పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలుగు పండితులు విజయ్ కుమార్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల చదువు కోసం జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఎంతగానో కృషి చేశారని, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడుచుకొని వారి సేవలను ఇతరులకు తెలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు రాధిక, శ్రీమతి రిజ్వానా, నుజత్ సుల్తానా, కుమారి సాయిరాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుజాతుల్లా, ఉపాధ్యాయులు దీకొండ విజయ్ కుమార్, మహేందర్ ఉన్నారు. మహిళా దినోత్సవ కృతజ్ఞతలు. విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులతోటి మామూలుగా మైనారిటీలుగా చేసి మేజర్గా మా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు ఆక్రమించుకున్నారు. సో మరి వారికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇంత ధైర్యంగా ఒక ఉపాధ్యాయ వృత్తి లోపల రాణిస్తున్నారంటే ఒక ఉపాధ్యాయులు దాని వెనుక ఎవరున్నారనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మన జీవితం ఎట్లా వచ్చిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక్కడ బాలికలు ఇంత చక్కగా ఇంత స్వేచ్ఛగా విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. వీరి యొక్క పుణ్యాన్నే నేను కూడా టీచర్ అయినా మహాతల్లి పుణ్యాన్నే కాబట్టి నేను ప్రతి సంవత్సరం నా వృత్తిలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటాను. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లిని నేను మర్చిపోను. అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిబాయి పూలేని నేను మర్చిపోను. నా జన్మనిచ్చినటువంటి తల్లిని నేను మర్చిపోయాను. నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మోయిజున్నస్తా బేగంను నేను మర్చిపోను. నా చిన్నప్పుడు 30 years అవుతుంది నాకు చదువు చెప్పింది నా నగబెట్టి గుర్తుంది మా మేడం మొహమ్మద్ ఇక్బాల్. అరే ఓ బేవకూఫ్ ఇదా క్యా కర్ రహే రే అనుకుంటూ తనేవాడు మమ్మల్ని. తనడం అంటే కొట్టడం అంటే ప్రేమగా మందలించడం అన్నమాట. అంటే నేను